రూపాయలు పెట్టి 16 ఓవర్లో 20 వర్కులు దాకా చేయడం జరిగింది. అంటే మనం సుమారు 20 నెలలకి 20 వర్కులు చేయడం జరిగింది. అంటే నెలకు వర్క్ చొప్పున 20 వర్కులు చేయడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఈ వార్డు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఓ రోజు నన్ను పిలిచారు. రాజుగారు మీకు ఎంత కావాలని నన్ను అడిగారు. నేను 3.5 కోట్లు అడిగాను. అదే 3.5 కోట్లు అడుగుతాను, నాకు వచ్చింది 4 కోట్లు. మిగతా వాళ్ళకి ఏం చేయమంటారంటే, కాదు రాజుగారు 1 కోటి రూపాయలు తీసుకోండి అని చెప్పారు. అది కాకుండా అదనంగా ఇంకో 40 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి హృదయపూర్వకంగా ఈ శారదానగర్ వాసుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి కూడా ఈ సంవత్సరంన్నరలో ఎంత డెవలప్మెంట్ అయిందన్నది మీరు చూసి మాకు చెప్పాలి. మేము చేసామా లేదా అని మీరు చెప్పాలి. సుమారు 90% రోడ్లు అయిపోయినాయి. ఇంకా 2 కానీ 3 కానీ రోడ్లు ఉన్నాయి. 16-17 రోడ్లు వేసాము. 2 డ్రైన్లు కట్టాము. ఈ డ్రైన్ కూడా దగ్గరగా 29 లక్షలు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బేస్ అంటే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ మార్చడానికి అదనంగా ఇంకొక 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా మున్సిపాలిటీ ఇస్తుంది. అంటే ఏ టెండర్ ఏ కాంట్రాక్టర్ పెట్టుకోడు, మున్సిపాలిటీ నిధుల నుంచి ఇవ్వాలి, జనరల్ ఫండ్ నుంచి ఇవ్వాలి. అది కూడా 7 లక్షల రూపాయలు అయింది. అంటే సుమారు ఆయన 40 లక్షల రూపాయలు పెట్టి మన బొంబాయి టెల్లర్ దగ్గర నుంచి ఏసీ చెట్టు నాగరాజ వరకు కాలువ డ్రైనేజ్ చేశారు. ఆ డ్రైనేజ్ వల్ల శారదానగర్లో 50-60% ఇవరకు వాటర్ ఉండేది. ఆ వాటర్ అంతా పోతుందని మేము అనుకుంటున్నాము. ఫర్దర్గా కూడా ఇంకొక లైన్ ఇచ్చారు, ఇంకొక డ్రైనేజ్ ఇచ్చారు. ఆ డ్రైన్ కూడా సుమారు 17 లక్షల రూపాయలు అవుతుంది. ఏదేంటంటే సార్ అందులో ముఖ్యంగా చెప్పవలసిన పాత్ర ఏంటంటే మేడం గారి పాత్ర ఎక్కువ ఉన్నది. ఎందుకంటే సార్ ఇవ్వడం వేరు, మేడం గారి దగ్గర నుండి చూడటం వేరు. సార్ డబ్బు ఇస్తారు, ఏం చేయాలని మేడం గారు మేము చెప్తాం. మేడం గారు కూడా పలానా డైరెక్షన్ వెళ్ళని చెప్పడం వల్లే నేను ఇంత గమ్మునే అంటే 20 నెలల్లో 20 వర్కులు చేశానంటే అందులో ప్రధాన పాత్ర మేడం గారే. బ్యాక్గ్రౌండ్ నన్ను గైడ్ చేసిన మేడం గారే. ఆవిడ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా సార్కి ఎల్లవేళ రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ 28 వార్డు నుంచి కూడా నాయకులు వచ్చారు. వారందరికీ అలాగే వార్డు ప్రతి ఒక్కరికి కూడా అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు శారదానగర్ లో లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం జరిగిందండి. ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రతి వీధి నేను తిరిగాను. తిరిగిన తర్వాత బురద రోడ్లో మేము తిరిగాం అందరం కూడా. కానీ వారు ఎప్పుడు కూడా నాకు రోడ్డు కావాలని ఎవరు అడగలేదు. కానీ ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత ప్రతి ఒక్కరు రోడ్డు కావాలని అడుగుతున్నారు తప్ప అప్పటికైతే ఎవరు అడగలేదు. అలాంటిది ప్రతి రోడ్డు కూడా మేము ఎస్టిమేషన్ వేసి ఇవన్నీ కూడా సార్కి పట్టుకెళ్ళడం జరిగింది అయ్యన్న పాత్ర గారికి. అయ్యన్న పాత్ర గారు ఒకటే అన్నారు, మున్సిపాలిటీ మనం ఎలా గెలుస్తాం, గెలిచిన తర్వాత మున్సిపాలిటీ మనకు వచ్చిన వెంటనే మున్సిపాలిటీకి ఫస్ట్ అమౌంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. గెలిచిన 29 రోజులకి 4,11 లక్షలు తీసుకురావడం జరిగింది. మరి అలాంటిదే వారు అలాగే వచ్చి పార్టీలకు అతీతంగా 28 వార్డులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా 32 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాదండి, నర్సీపట్నం మున్సిపాలిటీకి 242 కోట్లు అభివృద్ధికి ఇచ్చారు. నేను సంక్షేమం చెప్పట్లేదు, అభివృద్ధి. అంటే 2 సంవత్సరాల్లో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మీరు ఏదైనా చేసేటప్పుడు మీ ఓటు మీ చేతిలో ఉంటుంది. మీరు ఓటు ఎవరికి వేస్తారో విజన్ ఉన్న నాయకుడికి వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ ఇంట్లో భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మీ వార్డు భవిష్యత్తు బాగుంటుంది. మీ వార్డు బాగుంటుంది, మున్సిపాలిటీ బాగుంటుంది, మున్సిపాలిటీ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. అన్నీ మీ చేతిలో ఉన్నటువంటిది. ఎవరికో 5 సంవత్సరాలు మీరు తాకట్టు పెట్టవద్దు. ఎవరైనా సరే 5 సంవత్సరాలు మన ఓటు వల్లే కదా వాడు గెలుస్తున్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడిని మనం ఎంచుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఫలితాలు ఇట్లా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చూసారో ఫలితాలు కూడాను నేను చెప్పనవసరం లేదు. అలాగే కూడా చాలా మంది నేను చెప్తున్నాను ప్రతిపక్షం వాళ్ళకి, ఎప్పుడు విమర్శలు పోటీ పడకండి, అభివృద్ధికి పోటీ పడండి. విమర్శలు వద్దు, అభివృద్ధి పోటీ పడండి. నేను చాలా సంతోషిస్తాను. అలాంటిది మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని కోట్లు 2 సంవత్సరాలు తేగలిగారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. 32 కోట్లు ఇది తెచ్చారు. అలాగే 185 కోట్లు మంచినీళ్ళు పథకం, అంటే ఇంటింటికి కుళాయి పథకం పెట్టడం జరిగింది. మనం మున్సిపాలిటీ 3 సంవత్సరాలు 4 నెలలు మేము అందరం కౌన్సిలర్గా పనిచేస్తాం. కానీ ఒక్క పని కూడా మేము చేసుకోలేకపోయాం. తర్వాత మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రావడం, వచ్చిన వెంటనే పనులన్నీ చేసుకుని ఆఖరికి నర్సీపట్నం అంధకారంగా ఉంది బల్బు లేక. అలాంటిది మేము వచ్చిన తర్వాత 1075 బల్బులు బాగు చేసి 700 బల్బులు కొత్తవి తెచ్చి, అలాగే 140 ఎలక్ట్రికల్ పోల్స్ వేసి, డ్రైన్స్ వేసి, సీసీ రోడ్లు వేసి, ఇవన్నీ చేసినటువంటి ఘనత అయ్యన్న పాత్ర గారు. నేను అందుకే ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నా, మీ ఓటు మీ ఇష్టం,
కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ప్రలోభాలకు లొంగకండి. దయచేసి మీరు ఎప్పుడైతే కరెక్ట్గా మీరు చేస్తారో ఆ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.